7 దినములు గడిపితిమి. ఈ త్రోయిలో జరిగిన సంఘటన. ఆదివారం మేము రొట్టె విరిచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనై ఉండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచూ ఉండెను. మేము కూడిన మేడగదిలో అనేక దీపములు ఉండెను. అప్పుడు ఐతుకు అనే వ్యక్తి కూర్చున్న విధానం తప్పు. అతను కిటికీలో కూర్చుని నిద్రావస్థ చేత పౌలు గారు విస్తరించి అర్ధరాత్రి దాటిపోయింది మాట్లాడుతూ ఉన్నారు. ఆత్మావేశంతో మాట్లాడుతూ క్రీస్తుని గురించిన విషయాలు అనేక విషయాలు వారికి చెప్తూ లేఖనంలోని దృష్టాంతములు ఎత్తి వారికి బోధిస్తూ క్రీస్తుని గురించి సవివరంగా వారికి బోధిస్తున్న సమయంలో ఐతుకు అనే కుర్రవాడు యవనస్తుడు కిటికీలో కూర్చుండి నిద్రాభారం చేత నిద్రపోతూ కూర్చున్నాడు. కిటికీలో కూర్చోవడమే తప్పు, కూర్చొని నిద్రపోతున్నాడు. నిద్రపోయిన వ్యక్తి కింద పడ్డాడు, చనిపోతూ ఐతుకుని లేపుకొని సమాధి కార్యక్రమాలు చేసేద్దాము అని చెప్పి వాడి ప్రాణం పోయిందని చెప్పి వీళ్ళు అనుకున్నప్పుడు పౌలు గారు గబగబా కిందకి వెళ్ళి ప్రార్థన చేసి లేదు మీరు తీసుకెళ్ళొద్దు, అతని ప్రాణం అతనిలో ఉంది, నేను ప్రార్థించాను అని చెప్పి వారికి చెప్పడం. మళ్ళీ పౌలు గారు వెళ్ళిపోయి ప్రసంగించడం. తెల్లవారిన తర్వాత పరిచర్య చేయటం. తెల్లవారిన తర్వాత ఆ ఐతుకనే కురవాడు ప్రాణాలతో బ్రతకటం. ఇవన్నీ కూడా మనకి ఈ త్రోయిలో కనిపిస్తాయి. త్రోయిలో ఎన్ని రోజులు ఉన్నాడు? 7 days త్రోయిలో ఉంటాడు. అక్కడి నుంచి మేము త్రోయిలో ఇవన్నీ కలిగిన తర్వాత వారు బ్రతికిన ఆ చిన్నవాడిని తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషాదరణ. చూసారా, చనిపోయిన వాడిని కూడా పౌలు లేపాడు. కారణం యేసుక్రీస్తు ఎంత శక్తిమంతుడో పౌలు ద్వారా అక్కడున్న త్రోయిలో వారందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి దేవుడు అద్భుత కార్యాన్ని పౌలు గారి ద్వారా చేయించాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే మేము ముందుగా వాడ ఎక్కి ఆశలో పౌలును ఎక్కించుకొనవలనని అక్కడికి వెళ్ళితిమి. తాను కాలినడకను వెళ్ళవలనని అతడ ప్రకారంగా మాకు నియమించి ఉండెను. ఆశలో అతడు మాతో కలుసుకొని నప్పుడు మేము అతన్ని ఎక్కించుకొని మిలేతునకు వచ్చితిమి. మితులైనకు వచ్చితిమి. అచ్చట నుండి వెళ్ళి మరునాడు కియోసునకును ఎదురుగా వచ్చితిమి. మరునాడు సమోసునకును చేరి మరునాడు మిలేతునకు వచ్చితిమి. సాధ్యమైతే పెంతుకోస్తు దినమున. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో మనం చదువుకుంటాం కదా, పెంతుకోస్తు పండగ. ఆ పెంతుకోస్తు పండగ దినమున యెరూషలేములో ఉండవలనని పౌలు త్వరపరచు ఉండెను గనుక అతడు ఆసియాలో కాలాహరణము చేయకుండా ఎఫెస్సును దాటిపోవాలని నిశ్చయించుకొని ఉండెను. అయితే ఈ ఇక్కడికైతే వచ్చాడో ఈ మిలేతు నుంచి ఆసియా దగ్గర, ఆ ఎఫెస్సు అనేది దగ్గర. మళ్ళీ నేను ఎఫెస్సుకి వెళ్తే పెంతుకోస్తు పండగ నేను మళ్ళీ అక్కడికి నేను చేరుకోలేను, టైం వేస్ట్ అయిపోతుంది. కాబట్టి నేను వెళ్లకుండా ఈలోపు ఏం చేశాడంటే అక్కడికి కౌరు పంపాడు. మిలేతు నుంచి ఎఫెస్సుకు కౌరు పంపి అక్కడ ఉన్న ఎఫెస్సు సంఘ పెద్దలను, అక్కడ ఎఫెస్సులో పౌలు గారు నిద్రాహారాలు మానేసి 3 సంవత్సరాలు కష్టపడి సంఘాన్ని కట్టాడు కదండి. ఆ సంఘ యోగక్షేమాలను విచారించడానికి అక్కడ పెద్దలను నియమించి పౌలు గారు పరిశుద్ధాత్మ చేతికి వారిని అప్పగించి పౌలు గారు రిటర్న్ అయిపోయారు. అయితే తాను వెళ్ళిపోతూ మిలేతులో ఆగి మరొకసారి ఎఫెస్సుకి వెళ్దాం అనుకుంటాడు. కానీ ఎఫెస్సుకు వెళ్తే ఎక్కడ టైం వేస్ట్ అవుతుందని చెప్పి ముందుగానే మనుషులు అక్కడి నుంచి మెసేజ్ పంపించి పెద్దలను ఒకసారి పిలిపించండి అని చెప్పి అంటే మిలేతుకి ఆ పెద్దలు వస్తారు. అప్పుడు పౌలు గారి యొక్క మాటలు మనం చూస్తాం. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘ పెద్దలను పిలిపించాను. వారు తన యొద్దకు వచ్చినప్పుడు అతడు వారితో ఇట్లనేను చెప్తాడు. నిజంగా ఇంక ఇది మనం చదివితే అండి ఎంతగా ఇదే అంటాడు. నేను ఎఫెస్సులో మృగములతో పోరాడి తిని, ఎఫెస్సులో బ్రతుకుదుమన్న నమ్మకం నాకు. అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక ఎక్కడి నుంచి రాస్తాడంటే మొదటి పత్రిక ఎఫెస్సు నుంచే రాస్తాడు. మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి, ఎఫెస్సు నుంచి. అదే మనం చూస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఎఫెస్సు నుంచే రాస్తాడు. 2వ పత్రిక మాసిదోనియా నుండి రాస్తాడు. అదే మనం ఒకసారి చూద్దాం రండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మనం ఒక్కసారి చూస్తే 2వ పత్రిక 8వ అధ్యాయం 8వ వచనం.
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనము. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అదేదనగా మేము బ్రతుకుదమను నమ్మకము లేక ఉన్నట్లుగా మా శక్తికి మించిన అత్యధికమైన భారము వలన కృంగిపోతిమి. ఎవరికి చెప్తున్నాడు? కొరింథీయులకు చెప్తున్నాడు. ఎవరి గురించి? ఎఫెసులో. మేము అదే మొదటి పత్రికలు అంటారు. అంటాడు, మేము ఎఫెసులో మృగములతో పోరాడినట్లు అంటాడు. అంటే ఎఫెసులో ఉన్నవారు ఇంత భయంకరులా, ఇంత మృగ స్వభావం కలిగిన వారంటే ఎస్, పౌలు గారిని అంతగా వారు కష్టపెట్టారు. సువార్త చెప్పడం అంటే ఈరోజు యూట్యూబ్లో కావచ్చు, ఏదైనా చిన్న మీటింగ్ పెట్టి చెప్పేయడం చాలా ఈజీ. కానీ ఆ రోజు అక్కడ అంటాడు పౌలు, అదే కదా అంటాడు, నేను ఒకరు కట్టిన దాని మీద నేను కట్టట్లేదు, నేను ఒకరు కట్టిన దాని మీద, ఒకళ్ళు పేర్చిన దాని మీద నేను కట్టట్లేదు, కానీ నేను అన్ని జనులకు చెప్పాలి, అనేక మందిని నేను నా స్వశక్తితోనే సువార్త చేస్తాను, ఒకరు కట్టిన దాని మీద నేను కట్టట్లేదు అని చెప్పి పౌలు గారు చెప్పడం కూడా మనకి కనిపిస్తుంది. ఏం చెప్తాడంటే, సంఘ పెద్దలను పిలిపించాడు. వారు మిలేతుకు వచ్చేశారు. నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎలకాలము మీ మధ్య ఎలాగో నడుచుకుంటున్నో మీరే ఎరుగుదురు. యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడిచుచు పూర్ణమైన వినయభావంతో నేను ఎలాగూ నా ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను. మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయుచు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవాలని యూదులకును గ్రీకు దేశస్థులకు ఎలాగో సాక్ష్యం ఇచ్చుచుంటేనో ఇదంతే మీకు తెలియను. ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేమునకు వెళ్తున్నాను. అక్కడ నాకు ఏమి సంభవింపనైనదో తెలియదు, కానీ బంధకములను శ్రమలను నా కొరకు కాచుకుని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలో నాకు సాక్ష్యం ఇచ్చున్నాడని తెలియను. అయితే దేవుని కృపాసువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట నా యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను ముట్టింపవలనని నా ప్రాణము నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనలేదు. ఇదిగో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు నేను మీ మధ్య సంచరించుంటుంది. మీలో ఎవరను ఇక మీద నా ముఖము చూడరని నాకు ఇప్పుడు తెలియను. కాబట్టి మీలో ఎవరి నాశనమును విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మల్ని సాక్ష్యము పెట్టుచున్నాను. దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకొనలేదు. దేవుడు తన స్వరత్వమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మను గూర్చియు జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తలు చెప్తున్నాడు. జాగ్రత్తగా నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించిన నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తన వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరి ఉన్నారు. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తిని మీరు జ్ఞాపకం చేసుకొని మెలకుగా ఉండడి. ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకును మిమ్మను అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్యం అనుగ్రహించుటకును శక్తివంతుడు. ఎవని వెండినైనను ఎవరి బంగారమునైనను వస్త్రములైనను నేను ఆశింపలేదు. నా అవసరము నిమిత్తము నాతో ఉన్నవారి అవసరముల నిమిత్తము ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. మీరును ఇలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువుని యేసుక్రీస్తు చెప్పిన మాటను జ్ఞాపకము చేసుకున్న వలన అన్ని విషయంలో మీకు మాదిరి చూపితనని చెప్పాను. అతడిలాగా చెప్పి మోకాళ్ళని వారందరితో అతడిలాగా చెప్పి మోకాళ్ళని అందరితో ప్రార్థన చేశాను. అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. మీరు ఇక మీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించుచు పౌలు మెడ మీద పడి అతన్ని ముద్దు పెట్టుకొని
వారు వాడ వరకు అతన్ని సాగనంపిరి. మిలేతు పెద్దలకి సంఘ బాధ్యత, మిలేతులో ఉన్న పెద్దలకి ఎఫెసు సంఘం యొక్క జాగ్రత్తలు, బాధ్యతలు, మీరు జాగ్రత్తగా ఉండండి. ఇక మీదట ఆ మొక్క మీరు చూడలేరు. నేను యెరూషలేముకి వెళ్తున్నాను, అక్కడ నాకు బంధకాలు ఉన్నాయి, అవమానం ఉంది, నేను చనిపోవచ్చు అని చెప్పి వారికి చెప్పినప్పుడు వారందరూ ఎంతగానో ఏడ్చారు. ఇక మీరు నా ముఖము చూడరు. ఎందుకంటే పౌలు గారు ఆత్మీయ తండ్రి అండి. వాళ్ళకి 3 సంవత్సరాలండి రేయింబగళ్ళు నిద్రాహారాలు మాని కన్నీటితో కట్టిన సంఘం అండి. దాని గురించి పౌలుకి ఎంత ఇంటెన్షన్ అంటే చూడండి. సంఘం గురించి, సంఘ పరిచర్య గురించి ఆయనకి అక్కడ ఉన్న పరిచారకులు మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి వారితో కలిసి మోకాళ్ళుని ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ దేవునికి వారిని ఆ అబ్జెక్షన్లని వారికి అప్పచెప్పి ఆయన వాడ ఎక్కి ఎక్కడికి వచ్చేస్తున్నాడంట, వాడ వరకు అతన్ని సాగనంపరి. మేము లోకా గారు గ్రంథకర్త, మేము వారిని విడిచిపెట్టి వాడ ఎక్కి తిన్నగా వెళ్ళి కోసునకు మరునాడు రోదునకు అక్కడి నుంచి పతరకు వచ్చితిమి. అప్పుడు ఫినేకేకు వెళ్ళబోచున్న ఒక వాడని చూచి దాన్ని ఎక్కి బయలుదేరితిమి. ఎక్కడికి వచ్చారు? ఫినేకే అంటే తూరు, సీదోను పట్టణాలు 2 కలిపి ఫినేకే పట్టణానికి వెళ్ళబోచిన వాడిని ఎక్కేశారు. బయలుదేరితిమి. కుప్రకు ఎదురుగా వచ్చి దానిని ఎడమ తట్టున విడిచి సిరియా వైపుగా వెళ్ళి తూరులో దిగితిమి. ఓకేనా? తూరులో దిగిపోయారు. అక్కడ వాడ సరుకులను దిగుమతి చేయవలసి ఉండెను. మేము అక్కడ నున్న శిష్యులను కనుగొని 7 దినములు, మొదట 7 దినములు ఎక్కడ ఉన్నారు? త్రోయిలో 7 దినాలు ఉన్నారు. ఇప్పుడు తూరులో 7 దినాలు, 1 వీక్ 7 దినాలు ఉంటిమి. వారు నీవు యెరూషలేములో కాలు పెట్టవద్దని ఆత్మ ద్వారా పౌలుతో చెప్పిరి. ఇక్కడ కూడా చెప్తున్నారండి పౌలుకి, నువ్వు యెరూషలేం వెళ్ళొద్దు, నువ్వు వెళ్తే అరెస్ట్ అయిపోతావు, అక్కడి నుంచి నిన్ను బయటికి రానవారు పౌలు, నువ్వు వెళ్ళొద్దు అని చెప్పి ఇక్కడున్న వాళ్ళు కూడా పరిశుద్ధాత్మతో నిండుకున్న వారే పౌలుకి చెప్తుంటే పౌలు ఏమంటాడంటే, నీవు యెరూషలేములో కాలు పెట్టవద్దని ఆత్మ ద్వారా పౌలుతో చెప్పిరి. ఆ దినములు గడిచిన తర్వాత ప్రయాణమైపోచుండగా భార్యలతోనూ అక్కడున్న ఎక్కడ తూరులో ఉన్న విశ్వాసులండి, తూరులో ఉన్న సంఘం, అక్కడ ఉన్న వారందరూ కూడా భార్యలతోనూ పిల్లలతోనూ వారందరూ మమ్మను పట్టణము వెలుపలి వరకు సాగనంపిరి. వారును మేమును సముద్ర తీరమున మోకాళ్ళుని ప్రార్థన చేసి ఒకరి వద్ద ఒకరము సెలవు పుచ్చుకుంటేమి. అంతటా మేము వాడ ఎక్కితిమి. వారు తమ తమ ఇండ్లకు తిరిగి వెళ్ళిరి. మేము తూరు నుండి ప్రయాణము చేయు మరియు మేము తూరు నుండి చేసిన ప్రయాణము ముగించి తులెమాయికి వచ్చి సహోదరులను కుశలమడిగి వారి యొద్ద 1 దినము ఉంటిమి. మరునాడు మేము బయలుదేరి కైసరయాకు వచ్చి 7 అంటే కైసరయలో ఒక శిష్యుడు ఉన్నాడు. కైసరయాకు వచ్చి 7 ఒకడును సువార్థికుడునైన ఫిలిప్ ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. కన్యకులుగా ఉన్న 4 కుమార్తెలు అతనికి ఉండిరి. వారు ప్రవచించేవారు. మేము అనేక దినములు అక్కడ ఉండగా అగబు అను ఒక ప్రవక్త యూదయ నుండి వచ్చి అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టును తీసుకొని తన చేతులను కాళ్లను కట్టుకొని యెరూషలేములోని యూదులు ఈ నడికట్టగల మనిషిని ఇలాగూ బంధించి అన్యజనుల చేతికి అప్పగించరని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడనెను. ఇప్పుడు పౌలు ఎక్కడికి వచ్చాడు అంటే కైసరయాకు వస్తే అక్కడ ఫిలిప్ ఉన్నాడు. మనం అపోస్తుల కార్యాల్లో అక్కడ ఉన్నప్పుడు అపోస్తుల కార్యాల్లో అపోస్తులు ఆ రోజు 7 పరిచర్యకు నియమిస్తారు. ఆ 7 పరిచర్యకు నియమించిన వారిలో ఒకడే ఈ ఫిలిప్. ఈ ఫిలిప్కి 4 కుమార్తెలు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. వారు ప్రవచించేవారు, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు. అదే సమయంలో అగబు అనే ప్రవక్త ఎక్కడి నుంచి వచ్చాడంట? యూదయ నుంచి వచ్చాడండి. వచ్చి ఏం ప్రకటిస్తున్నాడు? వచ్చాడు పౌలు గారి నడికట్టుని తీసుకున్నాడు. తన చేతుల్ని తన కాళ్ళని అగబు అనే ప్రవక్త కట్టుకొని, ఇగో ఈ నడికట్టు కలిగిన వ్యక్తిని ఇలాగున
యెరూషలేములో బంధించి, అపహసించి, వేధించి, హింసించి అన్ని జనుల చేతికి అప్పగిస్తారు ఈ యూదులు అని చెప్పి పౌలుకి చెప్తున్నప్పుడు పౌలు ఏమంటాడని చూసారా? అప్పుడు కూడా అదే అంటాడండి పౌలు. నేను క్రీస్తు నామం కోసం బంధింపబడ్డాకే కాదు, శిక్షించబడ్డాకే కాదు, కానీ నా ప్రాణాన్నైనా ఇవ్వడం నేను సిద్ధంగా ఉన్నాను అంటాడు. అక్కడ మీకు చూడండి అదే మాట. అదే మాట. ఈ మాట విని అప్పుడు నేను అక్కడ వారంలో యెరూషలేమునకు వెళ్ళవద్దు. ఈ మాట వినినప్పుడు మేము అక్కడి వారును ఈ మాట వినినప్పుడు మేము అక్కడి వారును యెరూషలేమునకు వెళ్ళవద్దని అతని బతిమాలి కొంటిమి. కానీ పౌలు ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండెలను బద్దలు చేయనేలా? నేనైతే ప్రభువైన యేసుక్రీస్తు నామం నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధంగా ఉన్నానని చెప్పాను. అతడు ఒప్పుకొనకనందున మేము ప్రభు చిత్తము జరుగునుగాక అని ఊరుకుంటిమి. ఆ దినములైన తరువాత మాకు కావలసిన సామాగ్రిని తీసుకుని యెరూషలేమునకు ఎక్కిపోతిమి. మరియు కైసరయ నుండి కొందరు శిష్యులు మొదటి నుండి శిష్యుడిగా ఉండిన కుప్రియుడైన నాసోను ఇంట మేము దిగవలనని ఉద్దేశంతో అతన్ని వెంట పెట్టుకుని మాతో కూడా వచ్చిరి. మేము యెరూషలేమునకు వచ్చినప్పుడు సహోదరులు మమ్మను సంతోషముతో చేర్చుకొనిరి. థర్డ్ మిషనరీ జర్నీ ఎండింగ్. పౌలు గారికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి పట్టణంలో, ఇటేపు కైసరియలో కావచ్చు, దాని పైన పట్టణంలో తూరులో కావచ్చు, తూరులో కూడా తూరు సీదోన్ అనే ప్రాంతంలో ఉన్న వారు కూడా ఆ శిష్యులు కూడా అక్కడ పరిశుద్ధాత్మతో నిండుకుని, పౌలు నువ్వు యెరూషలేముకి వెళ్ళొద్దు, నువ్వు వెళ్తే అక్కడ అరెస్ట్ అయిపోతావు, నిన్ను కట్టేస్తారు, నిన్ను హింస నీకు అని చెప్పినప్పుడు పౌలు గారు ఏమాత్రం వెనకడుగేయకుండా క్రీస్తు బ్రతుకుట క్రీస్తే, నేను బంధింపబడడానికే కాదు, యేసుక్రీస్తు కోసం నా ప్రాణాన్నైనా అర్పించడం, నా ప్రాణాన్ని నేను ప్రియంగా ఎంచుకోవట్లేదు అని చెప్పి అక్కడేమో ఎఫెస్సు పట్టణంలో ఉన్న సంఘాన్ని, ఆ సంఘ పెద్దలకు ధైర్యాన్ని, ఓతాన్ని ఇచ్చి వారికి పెక్కు మాటలతో హెచ్చరించి సంఘాన్ని స్థిరపరిచి అక్కడ వాళ్ళందరినీ ప్రోత్సహించి బలపరిచి అక్కడి నుంచి సెలవు పుచ్చుకున్న పౌలు తిన్నగా ఈ ప్రయాణ మంత్రులు ఎక్కడికి వచ్చారు? తూరు అనే పట్టణానికి వచ్చి అక్కడి నుంచి కైసరియకు వచ్చి అక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసారు? యెరూషలేముకి చేరుకున్నాడండి. ఈ యెరూషలేములో ఉన్నప్పుడే పౌలు గారు అరెస్ట్ చేయబడతాడు. ఆ విషయాన్ని మనం ఇక్కడి నుంచి యెరూషలేములో ఆయన అరెస్ట్ అయ్యి అక్కడి నుంచి ఏ విధంగా కైసరియకు వెళ్తాడు. అక్కడ 2 సంవత్సరాలు జైల్లో ఉంటాం. ఆ కైసరియ నుంచి నేను కైసరియ ఎదుట అక్కడ కైసరియలో ఉన్నప్పుడు ఫిలిక్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా పౌలు గారిని విచారించారు కానీ న్యాయం జరిపించట్లేదు, విచారణ ఖైదీగానే ఉంచేస్తున్నారు. కాబట్టి పౌలు గారు ఏం చెప్పుకుంటాడు? ఆయన రోమీయుడు కనుక నేను కైసరి ఎదుట చెప్పుకుంటానని చెప్పి అక్కడ అనటం. అయితే నువ్వు కైసరి ఎదుటే చెప్పుకో అని చెప్పి ఆ రోజు అర్గిప్పరాజు కావచ్చు, యూత్ ఫేస్తు కావచ్చు చెప్పటం. అలాగే పౌలు గారు అక్కడి నుంచి రోమాకు ప్రయాణం వెళ్ళటం, ఇవన్నీ కూడా మనము చూస్తాం. రాబోయే రోజుల్లో యెరూషలేములో జరిగిన సంఘటనలు, ఆయన అక్కడ జరిగిన విషయాలు అన్నీ కూడా మనం ధ్యానించబోతున్నాం. యెరూషలేములో పౌలు గారి దినాలు అని ఈ విషయాల గురించి కూడా మనం మాట్లాడబోతున్నాం. మెట్టుకు పౌలు గారు ఎఫెస్లో మృగాలతో పోరాడి అనేక మందిని, ఎఫెస్సు పట్టణంలో ఒక విప్లవాన్ని, ఒక ఉద్యమాన్ని, ఆసియాలో ఒకప్పుడు దేవుడు కాలు పెట్టించలేదు కానీ థర్డ్ మిషనరీ జర్నీలో ప్రభు గొప్ప పరిచర్య పౌలు గారితో చేయించారు. పౌలు గారు బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలే అని చెప్పి నినాదంతో అనేక మందిని క్రీస్తు వైపు, క్రీస్తు పాదాల చెంతకు తీసుకొచ్చి క్రీస్తుకి దాసులుగా, శిష్యులుగా మార్చేశాడు అపోస్తలుడైన పౌలు. అద్భుతమైన పరిచారకుడు అండి. మనం పౌలు గారి జీవితం నుంచి ఏం నేర్చుకోవాలంటే కమిట్మెంట్. ఎటువంటి పరిస్థితి అయినా సరే, అదే పరిస్థితి అయినా కానీ మనం పరిస్థితిని బట్టి చలించిపోకూడదు, క్రీస్తులో మనం స్థిరంగా ఉండాలి అని చెప్పి పౌలు గారు మనకు నేర్పించిన పాఠం. అక్కడ బంధకాలు, అక్కడ శిక్ష, అక్కడ చంపేస్తారు, అయినా పర్లేదు, బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలే అన్నట్టుగా క్రీస్తు సైనికుడిగా, క్రీస్తు వ్యవసాయకుడిగా,
క్రీస్తు ఆటగాడిగా, క్రీస్తు ఉపాధ్యాయునిగా ఇన్ని క్వాలిటీస్ అండి మనం పౌలు గారిలో చూస్తాం. అద్భుతమైన పరిచర్యుడు, ఆచరణ యోగ్యుడు. ఆచరణలో ఇలాంటి వారిని మనం తీసుకుంటే అద్భుతమైన సేవకులంగా నువ్వు నేను తయారవుతావు. ఈ విషయాన్ని మర్చిపోకుండా మరొక్కసారి దేవుని సన్నిధిలో కనబడే వరకు మీ ఆనంద్ కుమార్. నా గురించి ప్రార్థించండి. పరిచర్యలో ఫలించులాగన, అనేక మందికి దీవెనకరంగా మారులాగన మీ ప్రార్థనలో నిత్యము జ్ఞాపకం చేసుకోమని మీ సహోదరుడిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. అలాగే వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, అనేక మందికి దీని గురించి చెప్పండి, షేర్ చేయండి. తద్వారా సువార్త ఎక్కువగా ప్రబలడానికి, అనేక మంది వీక్షించి ఇది మతం కాదు, ఇది మార్గము, మనసు మార్చుకొని క్రీస్తు చెంతకు వస్తే ఆయన ఎంతటి పాపినైనా క్షమించి పరలోక రాజ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి అనేక మంది గ్రహిస్తారు. కనుక ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోమని మీ సహోదరుడిగా మిమ్మల్ని వేడుకుంటూ క్రీస్తు పరిచర్యలో మీ ఆనంద్ కుమార్. గాడ్ బ్లెస్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ.